కాబోయే భర్త ఫోన్ లైన్ లోనే ఉన్నాడు. ఇటువైపు మాజీ ప్రియుడితో గొడవ జరుగుతుంది. ఆ మాటలన్నీ ఫోన్ లో వింటుండగానే అంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. మహారాష్ట్ర నాసిక్ లో జరిగిన ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన వైష్ణవి అనే యువతి యావత్మాల్ జిల్లాకు చెందిన సహిల్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల వైష్ణవికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. తన మాజీ ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని సహిల్ తట్టుకోలేకపోయాడు. శుక్రవారం రాత్రి నాసిక్ లోని వనసంపద గార్డెన్ దగ్గర వైష్ణవిని సాహిల్ కలిశాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన వైష్ణవి వెంటనే తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసి సాహిల్ ఇక్కడే ఉన్నాడు, వెంటనే రండి అని చెప్పింది. ఆ తర్వాత మాజీ ప్రియుడికి వైష్ణవికి మధ్య జరిగిన గొడవను కాబోయే భర్త దాదాపు 22 నిమిషాల పాటు ఫోన్ లోనే వింటూ ఉండిపోయాడు. గొడవ తారాస్థాయికి చేరడంతో సహిల్ తీవ్ర ఆగ్రహంతో వైష్ణవిపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. అంతటితో ఆగకుండా పెళ్లి కొడుకుకే మళ్లీ ఫోన్ చేసి వైష్ణవి పని అయిపోయింది అని చెప్పి షాక్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఇందిరానగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా హత్య జరిగిన స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో నిందితుడు సహిల్ కూడా ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. ప్రేమ పేరుతో చనికి ఆవేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.